మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1975 ఆనాడు ఎమర్జెన్సీ డేని పురస్కరించుకొని నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడికెక్కడ ఆనాడు ఏదైతే జైలుకి వెళ్లి అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేశారు. ప్రస్తుతం మనం విశాఖ గాజువాక నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో ఉన్నాం. ఆనాడు ఎమర్జెన్సీ టైంలోని 9 నెలల పాటు జైల్లో ఉన్న సుంకర నారాయణ గారు ఈరోజు గాజువాక బీజేపీ నాయకులు సన్మానం చేయడం జరిగింది. అయితే మనతో పాటు సుంకర నారాయణ గారు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు పడ్డ అనుభవాలు కానీ, ఆ రోజు పడ్డ ఇబ్బందులు కూడా నేటి యువతరానికి కూడా ఆయన తెలియజేస్తున్న పరిస్థితి మనతో ఉండడం. ఒకసారి మనం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఆనాడు మీరు పడ్డ ఇబ్బందులు కానీ, ఏ పరిస్థితుల్లో ఆ రోజు మీరు అరెస్ట్ అవ్వాల్సి వచ్చిందో ఒకసారి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారండి. ఎమర్జెన్సీ విధించడానికి కావాల్సినటువంటి పరిస్థితులు దేశంలో అయితే లేవు. ఎమర్జెన్సీ క్లాజు మనకి రాజ్యాంగంలో అయితే ఉంది, కానీ దేశంలో ఏదైనా అంతర్యుద్ధం, ఏదైనా విప్లవాలు, ఏదైనా అరాచకం ప్రబలి గవర్నమెంట్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించవచ్చు. కానీ అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండానే కేవలం ఆవిడ స్వార్థం కోసం ప్రతిపక్షాలన్నీ ఏకమై కాంగ్రెస్ లో జరిగినటువంటి కుంభకోణాలను బయట పెడుతుంటే ఆవిడ తట్టుకోలేక ఎమర్జెన్సీ విధించారండి. మొత్తం ఆ రోజు మీతో పాటు ఎంతమంది ఆ రోజు అరెస్ట్ అయ్యారు సార్? ఆ రోజు మీతో పాటు ఆ రోజు ఉన్న పేర్లు కానీ అంటే ఆ రోజు అండి అక్కడ అరెస్ట్ అయిన పరిస్థితి 75 డిసెంబర్లో మేము సత్యాగ్రహం చేశాం. సత్యాగ్రహం ఆ రోజున 5 చేశాం. మా మా నాయకుడు శ్రీ వల్లూరి విజయానంద పార్థసారథి గారు, వారు మండపేటలో ఉన్నారు. వారిని ఊళ్ళో నల్లబ్బాయి గారు అంటారు. తర్వాత నేను, నా తర్వాత మా మాస్టర్ గారు అబ్బాయి ఎర్రగుంట్ల జానకి రామయ్య గారు, ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. మేము 5 ఆ రోజు ఏ పరిస్థితితో మీరు అరెస్ట్ అయ్యారు సార్? ఎన్ని గంటల సమయంలో అరెస్ట్ అయ్యారు? ఏ పనిలో మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. ఎమర్జెన్సీని ఎలాగైనా తొలగించాలి అంటే దేశంలో ఆర్ఎస్ఎస్ అనేది లేకుండా చేద్దామని ఆవిడ ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మొత్తం ప్రజలు నోలు నొక్కారు. పత్రికల మీద ఆంక్షలు, ప్రజాస్వామ్యం కూని చేయబడింది ఆ రోజు బ్లాక్ డే. కాబట్టి ఈ పరిస్థితిని తొలగించి తిరిగి ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి, ఫండమెంటల్ రైట్స్ ని రీఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని మేము కొనసాగించాము. మొత్తం జైల్లో 9 నెలల పాటు మీకున్న అనుభవం ఏంటి సార్? మీతో పాటు ఏమైనా పెద్ద నాయకులు కానీ ఎవరైనా ఆ రోజు జైల్లో ఉన్నారు సార్? మేము రాజమండ్రి కారాగారం అంటే అక్కడక్కడ అన్ని కారాగారాల్లోనూ పెద్ద పెద్ద నాయకులందరినీ అరెస్ట్ చేశారు. మేము రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచబడ్డాం. మాతో పాటు మా ఊరి నుంచి అడప అప్పారావు గారు, అప్పటి భారతీయ జనసంఘ నాయకులు, ఆయన 13 నెలలు మీసా కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అలాగే మా జిల్లాలో పెద్ద నాయకులు వారణాసి సూర్యనారాయణ గారు. వారణాసి సూర్యనారాయణ గారు అంటే ఇప్పుడు సెంటర్ లో రామ్ మాధవ్ గారి తండ్రి స్వయంగా, వారు జైల్లో ఉన్నారు. తర్వాత అమలాపురం సాంస్క్రిట్ కాలేజ్ లెక్చరర్ గారు మాతో పాటు ఉన్నారు. ఆయన కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద్ గారు పూజ్యులు. ఇంకా చాలా మంది ఉన్నారండి. కొన్ని వారు ఇప్పుడు ఆ సినిమాటర్ ఎల్బి శ్రీరామ్ గారి తమ్ముడు, ఆయన ప్రస్తుతం ఆయన స్వర్గస్థులు అయినారు. ఎవరు? అన్నపూర్ణ శర్మ గారు. ఆనాడున్న రాజకీయ నాయకులు ఎలా ఉండేవారు సార్? చాలా తేడా కనిపిస్తుందండి. ఆ రాజకీయ నాయకుల వరవడి అంటే ముఖ్యంగా పరిస్థితి బాగలేదు. వీళ్ళు మాట్లాడే భాష బాగుంటలేదు, ప్రవర్తనలు కూడా బాగుంటలేదు. నిజం చెప్పాలంటే అప్పటి చాలా చిత్తశుద్ధితో ఉండేవారు. ఖచ్చితంగా ఒక పని వచ్చిందంటే మాట మీద నిలబడేవారు, ఉద్యమాలు చేసేవారు, దేనికి జంకేవాళ్ళం కాదు. ఆ రోజుల్లో నేను అప్పుడు యువకుడిని, 21 సంవత్సరం నాకు అప్పుడు. ఎదర ఏమవుతుంది అనే భయం మాకు ఎంత మాత్రం లేదంటే మేము ఆర్ఎస్ఎస్ లో ట్రైనింగ్ పొందాం. అంచేత ఏమవుద్ది, మళ్ళీ తిరిగి వస్తామా రామా కూడా డౌట్ అండి. ఆ రోజు ఎమర్జెన్సీ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. అయినా సరే మేము ముందుకు వెళ్ళి సత్యాగ్రహాలు చేసి జైల్లో పెట్టాం. ఇప్పుడున్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతాయి నాయకుల్ని మర్చిపోతున్నారు, పార్టీలు కానీ ఏమన్నా. కానీ మిమ్మల్ని ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని గుర్తించి ఈరోజు సన్మానం చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇది కొంచెం సంతోషించదగ్గర విషయం అండి. అసలు ఎమర్జెన్సీ గురించి కానీ, ఆ రోజు కష్టాలు పడిన వాళ్ళ గురించి కానీ ఈ తరం ప్రజలకు తెలియట్లేదు. అంటే 50 ఏళ్ళు అయిపోయింది. ఆ రోజుల్లో పత్రికల మీద నిషేధం విధించి వార్తలు ఎవరికి తెలియకుండా చేశారు. మేము చాలా కష్టపడి పనిచేసాం. నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పత్రిక నడిపాను. పత్రిక అంటే డిస్ట్రిబ్యూట్ చేశాను. రహస్యంగా వచ్చేది వందే మాత్రం అనే సైక్లో స్టైల్ పత్రిక వచ్చేదండి. ప్రెస్ లో ప్రింటింగ్ కాదు. ఎందుకంటే ప్రెస్ లో ప్రింటింగ్ చేస్తే పోలీసులు పట్టేసుకుంటారు. రహస్య స్థావరంలో దేశంలో ఏం జరుగుతుంది అనేది పత్రికలు ప్రజలకు తెలియాలని చెప్పి వందే మాత్రం అనే పేపర్ వస్తే
మా ఊరు చుట్టుపక్కలంతా నేను రహస్యంగా పనిచేయమండి. ఎప్పుడండి జైలు నుంచి వచ్చిన తర్వాత 76లో అంచేత అదేంటంటే అప్పుడు మాట మీద నిలబడేవారండి. ఏదైనా దేనికి భయపడేవాళ్ళు కాదు. కుట్రలు కుతంత్రాలు అప్పుడు పెద్దగా ఏం లేవండి. రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా స్వచ్ఛంగా ఉండేవారు. చివరిగా నేటి తరం వస్తున్న యువ నాయకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో మన జీవన విధానం చాలా మారిపోయింది. ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మీడియా పెరిగిపోయింది. ఈ మీడియా వల్ల కొంత మనకి చెడు కూడా జరుగుతోంది. కానీ ఇది ఎవరి మట్టుకు వాళ్ళని నియంత్రించుకొని సన్మార్గంలో ఉండే ప్రయత్నం చేయాలి. వీలైతే ఆర్ఎస్ఎస్కి వెళ్ళమని చెప్తాను నేను. ఆర్ఎస్ఎస్ లో మంచి క్రమశిక్షణ ఇప్పటికీ అవి జరుగుతూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ పెట్టి ఇప్పుడు 100 ఏళ్ళు అయింది. రేపు వచ్చే విజయదశమికి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఫంక్షన్ కి ముందుకు సాగిపోతుంది. ఆర్ఎస్ఎస్ 2 సార్లు నిషేధించాలని చూసారు, ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి ధ్యేయంతో ఆర్ఎస్ఎస్ నడుపుతుంది కాబట్టి ఆర్ఎస్ఎస్కి వెళ్తే మంచి నడవడిక వస్తుంది, దేశం కూడా బాగుపడుతుంది. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయంతో భారతదేశం అంతా కూడా రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని, వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఆనాడు రాత్రులు పగలు లేకుండా పోరాటాలు చేశామని చెప్తున్న పరిస్థితి. 9 నెలల పాటు కూడా జైల్లో జీవితాన్ని కూడా గడిపని చెప్తున్నారు. అయితే నేడు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా రాజకీయ నాయకులు మర్చిపోతున్న ఈ కాలంలోని ఆనాడు మమ్మల్ని గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీ మమ్మల్ని గుర్తించి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందని, ఆనాడు జరిగిన ఎమర్జెన్సీ టైం ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి సుంకూర్ నారాయణ గారు తెలిపిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పవర్ టు స్టూడియో.